అది గొప్ప పనమ్మా, గ్రేట్. అది తప్పకుండా సాధ్యం అవుతుంది, అది మీ వల్ల సాధ్యం అవుతుంది కూడా. మీకు తెలుసో లేదో, నేను కూచిపూడి 11 ఏళ్ళు నేర్చుకున్నాను. మా నాన్నగారు పంపించేవారు వెంపటి చిన్న సత్యం గారి దగ్గర, ఆయన నా గురు. తర్వాత 2 ఏళ్ళు భరతనాట్యం కూడా నేర్పించారు ఆయన, మా నాన్నగారు నేర్చుకోమని చెప్పారు. సో నాకు డాన్స్ మీద, ఆ కళ మీద చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం కూడా. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హయాంలో, సీఎంగా ఉండే హయాంలో ఆయన కూచిపూడి, నాకు కొంచెమే తెలుసమ్మా, చాలా అనుగారు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. కూచిపూడి ఐ మీన్ దట్ ఒకసారి చెప్పమ్మా, మీరు చెప్పండి. మీ అందరికీ కూడా తెలుసు, కూచిపూడి నాట్యానికి అలాగే కళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళందరినీ అనేక రకాలుగా అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అను ఆ కూచిపూడి ఆ కళా స్టేట్ క్షేత్రం కూడా చాలా, ఆ కూచిపూడి డిస్ట్రిక్ట్, ఆ జిల్లా అంటారు మరి, కళాక్షేత్రని ఆయన చాలా ముందుకి, కృష్ణా జిల్లా అక్కడ ఉండిందమ్మా. అప్పుడు ఆయన కృష్ణ హారతి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఎస్, ఆ గ్రూప్లో అప్పుడు ఆ ప్రోగ్రాం జరిగింది. ఆయన అది తప్పకుండా ఆయన ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారు, అది తప్పకుండా జరుగుతుంది కూడా. అప్పుడు మొదలుపెట్టింది అది తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఆయన ఎప్పుడు ఆ ఇచ్చిన హామీకి వెనకాడరు. ఆయన ఇచ్చారా, ఇవ్వగలిందే ఆయన చెప్తారు, ఇవ్వలేనిది ఆయన చేయరు. నాకు తెలుసు ఆయన గురించి. నిజంగా గెలవాలి ఏమైనా ఉందా? డన్, అడగండి.